రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు వెళ్తున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది నిన్నటితో. అయితే ప్రలోభ పర్వానికి తెరలేచిందా? తెర వెనుక బడా తతంగం నడుస్తోందా? మున్సిపల్స్ లో విజయం సాధించడానికి అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారా? వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయా? అసెంబ్లీ ఎన్నికల ప్రలోభాలను మించి మద్యం ప్రవహిస్తున్నాయా? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా గల్లీలో వినిపించిన మైకుల హోరు పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 2,996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 52 లక్షల మందికి పైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో సుమారు 16,301 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. పురపొరలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మరోవైపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,900 సమస్యాత్మక, 1,400 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తూ పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు జరుగుతున్న చోట్ల మద్యం దుకాణాలను కూడా మూసివేశారు. ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభ పర్వానికి తెరలేచింది. తెర వెనుక నోటుకు ఓటు తతంగం నడుస్తుంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి పైదాకా ఖర్చు పెట్టారని సమాచారం. ఇళ్లు, ప్లాట్లు, పొలాలు తాకట్టు పెట్టి మరీ నగదు సమకూర్చుకున్నారట. ఇదంతా చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార ఖర్చు అసెంబ్లీ ఎన్నికల ఖర్చును దాటిపోయినట్లు ఉందంటున్నారు రాజకీయులు. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు, మద్యంతో పాటు రకరకాల బహుమతులను గుట్టు చప్పుడు కాకుండా అందిస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్లో కూడా పేమెంట్ చేస్తున్నారట. ఓటర్లను ఎలాగైనా ప్రలోభ పెట్టి తమకు ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు అన్ని రకాల ప్రలోభాలకు తెరలేపారని తెలుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉన్న చోట్ల ఓటర్లకు కూడా భారీగానే ముట్ట చెబుతున్నారని తెలుస్తోంది. పోలింగ్ షురూ అయ్యే టైం దాకా మద్యం అడ్డగోలుగా ప్రవహించనున్నాయి.